ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వికెట్ స్ప్రే చేయండి, క్షణాల్లో మీ నొప్పి మాయం. వికెట్. మరియు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. కుప్పల్ తెప్పలుగాగ సొమ్ములిడి నీకు దూరమైపోదునంసు ఒప్పుల్ కుప్పను గేహమందునిడి నీ వయ్యారముల్లీలలం చెప్పన్ దేశములెల్ల త్రిప్పెదవు రాశీభూత కాశీప్రభా. జగన్మాత కుప్పలు తెప్పలుగాగ సొమ్ములిడి నీకుందూరమైపోదునంసు ఒప్పుల్ కుప్పను గేహమందునిడి నీ వయ్యారముల్లీలలం చెప్పన్ దేశములెల్ల ద్రిప్పెదవు రాశీభూత కాశీప్రభా. తప్పుల్ చేయకయుండ చూడగదవే తల్లి జగన్మోహిని, తల్లి జగన్మోహిని. బంధాన్ని అనుబంధంగా, రాగాన్ని అనురాగంగా మార్చుకోగలిగే అవగాహనని మనకు కల్పిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1506వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వింటున్నటువంటి ధర్మరాజుకి ఒక్క క్షణం ఆశ్చర్యం కలిగింది. తండ్రి మాటలు విన్నాడు, శుకుడు నిష్క్రమించాడు అంటావేమిటి పెద్ద తాతయ్య, అంత తేలిగ్గా చెప్పేస్తే ఎలా ఆ విషయాన్ని? నీకున్న జ్ఞానస్థాయికి నీకది చాలా చిన్న విషయం కావచ్చు. నువ్వు చిన్నతనం నుంచి అదే రకమైన బ్రహ్మచర్యం, అదే రకమైన జ్ఞానంలో ఉన్నావు కాబట్టి మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇది? ఈ ఘట్టాన్ని ఎలా వదిలేస్తే అలాగా? అసలు శుకుడు వ్యాసుడికి ఎలా పుట్టాడు? ఆయన జన్మ వృత్తాంతం ఏమిటి? ఆయనకి ఎందుకు అంత వైరాగ్యం కలిగింది? అసలు తండ్రి ఏ ఉద్దేశం కోసం ఈయనకి అన్నాడు? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడా? మరి తండ్రి ఏ సంకల్పంతో ఏ ఉద్దేశంతో కన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోవడం ధర్మమేనా? శుకుడు తండ్రికి న్యాయం చేసినట్టేనా? మరి తల్లి ఎలాగూ లేదు కదా, ఉన్న తండ్రికైనా న్యాయం చేయాలి కదా. లోకంలోనేమో వ్యాసుడికి చాలా మమకారమని, శుకుడికి ఏదో దాన్ని మించినటువంటి అపూర్వమైన జ్ఞానం ఉందని, వ్యాసుడు పిలుస్తున్నా వినిపించుకోకుండా శుకుడు వెళ్ళిపోయాడని, ఇది ఒక రకంగా ధిక్కారమని రకరకాల మాటలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఏమిటి అసలు కథ? ఏమిటి జరిగింది? ఏమిటి నిజంగా? వ్యాసుడు శుకుడికి ఉన్నటువంటి అనుబంధం విషయంలో మనలో కూడా చాలామంది పొరపాటు భావంలోనే ఉన్నాం. శుకుడు పితృవాక్య పాలన అనేది దృష్టిలో పెట్టుకోలేదని, ఏదో వ్యాసుడు ఎందుకో కన్నాడు, ఆయన ఎందుకో ఉన్నాడన్నట్టుగా ఉన్నాడని ఈ భావాలు కొంత ప్రచారంలో ఉన్నాయి. దీనివల్ల కూడా వచ్చిన నష్టమే లేదు, అక్కడ ఉన్నాయి. కానీ అసలు వాస్తవమైన కథ తెలుసుకుంటే మనస్సులో ఉండేటువంటి తీవ్రమైనటువంటి సన్యాస వాంఛని వ్యాసుని మాట కాదనకుండానే, తిరస్కరించకుండానే ఏ రకంగా శుకుడు నెరవేర్చాడో మనకు తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ కథకి ముగింపు వాక్యాన్ని ముందు చెబుతున్నాను నేను కావాలని. పితృవాక్య పాలన వల్లనే శుకుడు అంత గొప్పవాడయ్యాడు. తండ్రి పట్ల తన బాధ్యతను నెరవేర్చడం వల్లనే అతనికి ఆ జ్ఞానం కలిగింది. చివరి క్షణం వరకు అతను నెరవేర్చాడు. ఇందులో ఏమీ తేడా లేదు. తండ్రిని ఎక్కడ ఆయన కాదనలేదు, తిరస్కరించలేదు, అవమానించలేదు, తగ్గించలేదు. లోకంలో కొన్నేవో రకరకాల కథలు మనకి చెప్పేటప్పుడు ఏదో కొంచెం అతిశయోక్తి, కాస్త దానికి ఇంకాస్త జోడించడం మాకు ప్రవచనాలు చెప్పేవాళ్ళకి అలవాటు, పురాణాలు చెప్పేవాళ్ళకి. దాని మీదగా ఏదో కొన్ని అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అసలు వాస్తవాలు ఇప్పుడు చూద్దాం. మేరు పర్వతం ఉంది ధర్మరాజ, దాని మీద కర్ణికార వనం ఉంది, కొండగోగు చెట్ల వనం. ఎంత రమ్యంగా ఉంటుందో నీకు తెలుసు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు సైతం వచ్చి తపస్సు చేసుకుంటారట. అటువంటి చోట వ్యాస మహర్షి తపస్సు చేశాడయ్యా కుమారుడు కావాలని. ఆ తపస్సు నిరంతరాయంగా నిర్విఘ్నంగా హాయిగా సాగేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అంటే వ్యాసుడు మరి ఏ జ్ఞానస్థాయిలో ఉన్నాడో కానీ పంచభూతాత్మకుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగాడు. ప్రతి శరీరం పంచభూతాలతోనే తయారవుతుంది కదా, ఎందుకు ఆయనకు అలా అడగాలనిపించింది? పంచభూతాత్మకుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగాడు. శివుడు ఒక్క చిరునవ్వు నవ్వి తథాస్తు అన్నాడు.
వ్యాసుడు పంచభూతాలతో సమానమైన శక్తిమంతుడైన పుత్రుడు పుడతాడు కదా అని ఆలోచించి ఉంటాడు బహుశా. పంచభూతాత్మకుడైన పుత్రుడు ఉంటే ఆయన భావన అది. అలాగే అన్నాడు. సరే, పరమేశ్వరుడు అంతర్ధానం అయ్యాడు. వ్యాసుడు పుత్రోత్పత్తి అన్న ఆలోచనలో పడ్డాడు. పుత్రోత్పత్తి అనగానే స్త్రీ సంగమం లేకుండా పుత్రోత్పత్తి ఎలాగా? అంచేది ఈ సంకల్పం కలిగింది కాబట్టి దానికి అనుగుణమైన ఆలోచనలు చేస్తుంది ఆ మనస్సు. వ్యాసుని మనస్సు అంత నియంత్రణలో ఉంటుంది. ఆయన ఆలోచించవద్దు అన్నదాన్ని ఆలోచించే ధైర్యం ఆ మనస్సుకు లేదు. అటువంటి శిక్షణ ఇచ్చాడు ఆయన దానికి. అందుకని ఎప్పుడైతే ఆయన పుత్రోత్పత్తి అన్న ఆలోచనలో పడ్డాడో అప్పుడు ఆయన మనస్సులో కొంచెం శృంగారపరమైన ఆలోచనలు ప్రవేశించాయి. ఆ ఆలోచనలు అలా ఉండగానే ఆయన పొద్దున్న అగ్నిహోత్రం కోసం అరణిని మధిస్తున్నాడు ఆయన. అక్కడికి సరిగ్గా ఈయన సంకల్ప బలం వలన, ఈశ్వర వరబలం వలన ఘృతాచి అనే అప్సరస వచ్చింది. దగ్గర ఉండేటువంటి మడుగులు ఆవిడ స్నానం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ ఏర్పాట్లు చేసుకునే క్రమం మీదకి వ్యాసుని యొక్క దృష్టి మళ్ళింది. అప్పటికే ఆయన చూపు తిప్పుకున్నాడు. కానీ అదే దృష్టితో ఉండడం వల్ల ఆ ధ్యాసలో ఉండిపోయాడు ఆ మహర్షి. కొద్దిసేపు అరణి మథిస్తూనే ఉన్నాడు. లోపల వేరే బయటికి జరుగుతున్నది అగ్నిమథనం, లోపల జరుగుతున్నది మన్మథనం.